ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని అధికారులు సంరక్షించాలంటూ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కంభంలో మీడియా సమావేశం నిర్వహించారు. బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామ సమీపంలో 14 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమణదారుడు రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలిపారు. 2020వ సంవత్సరంలో కొంతమంది వ్యక్తులు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రభుత్వ భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎంఆర్పీఎస్ నాయకులు శాలిం రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెంబర్ 250 భూమిని అక్రమంగా రిజిస్టర్ చేసుకొని అది ప్రొహిబిటెడ్ ల్యాండ్ అయినప్పటికీ కూడా 2020 సంవత్సరంలో కొంతమంది అక్రమ రిజిస్టర్లు చేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడం వల్ల అది ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఖచ్చితంగా ప్రభుత్వానికి అవసరమైన దానికి ఉపయోగించాలని చెప్పేసి ఒక సంకల్పంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఆ భూమి పూర్వపరాలను వెలికి తీసిన తర్వాత అక్కడ జరుగుతున్నది అక్రమ నిర్మాణాలు అని చెప్పేసి బేస్తవారిపేట ఎంఆర్ఓ గారైన జితేంద్ర గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. 250 సర్వే నెంబర్ వచ్చేసి ప్రొహిబిటెడ్ లిస్ట్. ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉంటుంది, ప్లస్ కలెక్టర్ ఆఫీస్ లో ఉంటుంది, రిజిస్టర్ ఆఫీస్ లో కూడా ఉంటుంది. పేరు మీద ఒక 5-6 సబ్ డివిజన్లు చేసి రెండు సబ్ డివిజన్లను రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, మేము విషయం తెలిసిన వెంటనే మేము ఆ సైట్ పోయినాం. ఆ సైట్ చూసిన తర్వాత మేము బేస్తవారిపేట ఎంఆర్ఓ గారికి ఒక అర్జీ పెట్టడం జరిగింది.